స్టవ్ ఆఫ్ చేసేసాను. రెడీ అయిపోయింది. ఈరోజు పిల్లలు మిల్లెట్స్తో ఏమైనా చేయమని అడిగారు. ఎప్పుడు దోశలకి అలా చేస్తున్నాను అనమాట, జావలాగా అలా. ఈరోజు కొంచెం రైస్ ఐటెం లాగా చేయమని అడిగారు వాళ్ళంతటికి వాళ్ళే. అందుకని తెల్ల జొన్నలు అండ్ సజ్జలు ఉన్నాయి నా దగ్గర. సో ఈ రెండు కలిపి ముందు కడిగి ఆరపోసుకొని మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను లైట్గా మిక్సీ పడుతున్నాను. రవ్వలాగా ఇలా పట్టేసేసి ఒకసారి కడిగేసేసి కుక్ చేస్తాను. ఇలా ఒకసారి రెండుసార్లు కడిగి, ఈ వాటర్ అస్సలు పారేయద్దండి. చెట్లకు కానీ గేదెలు ఉంటే గేదెలకు కానీ పోయండి. చాలా బలం అన్నమాట. ఇది మంచి తౌడులాగా కదా, నేను చెట్లకు పోస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు, టీ పౌడర్ ఇలా ఎక్కువ నేను తీసి పెడతాను అన్నమాట పక్కకి. అదే మనం కడిగి వంచుకుంటే మనకి చక్కగా కడుక్కోకుండా మనం చేసేసుకోవచ్చు. ఇవి కడిగి ఆరిపోయలేదు కాబట్టి నేను కడుగుతున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పెసరపప్పు కూడా వేస్తున్నాను. వేసేసి 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వరకు వాటర్ పడుతుంది. వాటర్ ఎక్కువ పడుతుంది. సో మనకి 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వరకు వేసుకోవచ్చు. చూడండి, ఇలా మునిగేది వరకు పోయండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసి వండుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి వండుకోవాలి. ఇందులో కొంచెం ఆకుకూరను చింత చిగురు కట్ చేస్తున్నాను. ఇది బతువ, ఇవేమో పాలకూర. ఇక్కడ చూడండి చింత చిగురు ఉంది. చూడండి ఎంత బాగా వస్తుందో చింత చిగురు. ఇలా ఒక చింత మొక్క పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే చింత చిగురు చక్కగా పెంచుకోవచ్చు. హెల్త్కి హెల్త్ మంచిది. అండ్ మనకి చింత చిగురు దొరకట్లేదు కూడా బయట, అండ్ దొరికినా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంత హెల్తీ ఐటెం చేసేటప్పుడు కుక్కర్లో ఎందుకులేండి, మట్టి కుండలో వండుకుందాం. సో మట్టి కుండలో స్విచ్ చేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకొని నెక్స్ట్ మళ్ళీ వేసుకుందాం. అండ్ కొంచెం పసుపు వేసుకొని చక్కగా కుక్ చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా నానబెట్టండి, త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. మొత్తానికి నా పాట్స్లో వెతికితే కొంచెం పాలకూర పోసుకొచ్చాను. ఇది కూడా కైండ్ ఆఫ్ స్పినాచ్ అనమాట, పుల్లగా ఉంటుంది. కొంచెం పుల్లగా చేద్దామని కొంచెం చింత చిగురు, కొంచెం ఈ ఆకు, ఒక టమాటో, ఒక 4 ఉల్లిపాయలు చిన్నవి కూడా మనకి పప్పుచారులో లాగా, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోవద్దు, జస్ట్ ముక్కలు వేస్తాను. ఇంకా ఏమీ మసాలా వేయను. చక్కగా ఇది ఒక పావు గంట ఉడికినాక అవి వేసి ఉడకబెడతాం. చక్కగా కట్ చేసుకుందాం. ఈలో ఇది చూడండి, చక్కగా ఒక హాఫ్ వరకు మంచి కుక్ అయిపోయింది. పప్పు కూడా మెత్తబడినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసేద్దాము. ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్ వేసేస్తున్నాను. నేను ఏమి దంచను. అల్లమేమో చిన్న ముక్కలు కట్ చేశాను. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఇలా వేస్తే చక్కగా కుక్ అవుతాయి. పిల్లలకి కూడా ఇలా తింటే మంచిదన్నమాట, హెల్తీగా ఉంటుంది హార్ట్కి అయినా దేనికైనా. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవి చిన్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అండ్ అల్లం, ఆకుకూర, కొంచెం పుల్ల స్పినాచ్ అని చింత చిగురు వేసాను, టమాటా ముక్కలు, అంతే. చక్కగా వేసుకొని ఒక 10 మినిట్స్ చక్కగా ఉడకబెట్టుకుందాం. చూడండి ఎంత బాగుందో. ఈ జొన్నలు సజ్జలు వేసి మేము
గేదెలకి ఇలా పట్టించేసేసి పిండిలాగా రోజు పొయ్యి మీద వండేవాళ్ళం అనమాట. కొంచెం ఉప్పేసి అది వండుతూ వండుతూ మంచిగా గట్టిగా ప్రిపేర్ అయినాక తింటూ ఉండేవాళ్ళం అనమాట. భలే ఉండేది. ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది పొయ్యి మీద కట్టెల మీద వండితే, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం తింటున్నాం. ఇందులో 4 మిరియాలు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను. కొంచెం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుంది. మనకి ఒకప్పుడు అసలు మిరియాలే తినేవాళ్ళండి, కారం తినేవాళ్ళు కాదు. ఒకవేళ మనం మిరపకాయలు తినాలంటే, ఎక్కువ కారం తినాలనుకుంటే ఆర్గానిక్ దొరికితే తీసుకొచ్చుకోండి. సగం రోగాలు దానివల్లనే వస్తున్నాయి అనమాట. అంత కెమికల్స్ వాడతారు మిర్చికి. అందుకే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఇంట్లో పండించుకోవడానికి ట్రై చేయండి పచ్చిమిర్చి. మంచిగా రెడీ అయింది, చక్కగా సూప్లా ఉంది. నేనేమి ముందు ప్లాన్ లేదండి, అప్పటికప్పుడు అనుకొని చేశాను. పిల్లలు అడిగారని ఇలా చేయాలి అలా చేయాలి ఏం లేదు. ఆ టైంలో ఎలా తోచితే అలా చేస్తాను, అవైలబిలిటీ ఉన్న ఐటమ్స్ని బట్టి. ఏమీ లేదంటే ఆకుకూరలు ఏవో ఒకటి వేసి పాట్స్లో అయ్యి వేస్తాను అన్నమాట. ఇలా కొంచెం వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకున్న పిల్లలకి మంచి ఫుడ్ పెట్టామని ఫీలింగ్ ఉంటుంది, మనం పండించుకున్న వాటితో చేసుకుంటే. చూడండి చిక్కబడుతుంది ఇప్పుడే కొంచెం. వాళ్ళ మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ అయింది. అది ఉడికేలోపు ఇప్పుడు పోపు వేసేసుకుందాము. ఇందాక ఆల్రెడీ ఒక స్పూన్ వేసా కదండి, ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను. నెయ్యి వేసుకొని చక్కగా పోపు పెట్టుకుందాం. ఇంట్లో చేసే నెయ్యి వాడుకోండి ఎప్పుడైనా, చాలా కమ్మగా ఉంటుంది. పల్లెటూరు నుంచి తెప్పించుకునేవని తెలిసిన వాళ్ళు ఉన్నా. కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర. ఇది మన ఆప్షన్ అండి, డైరెక్ట్గా నెయ్యి వేసుకొని కూడా తినేసేయచ్చు, పోపు పెట్టుకోవాలని ఏం లేదు. ఎండుమిర్చి, ఒక 4 జీడిపప్పు వేస్తున్న, పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుందని. నేను ఎక్కువ వాడను జీడిపప్పు, బట్ ఇవాళ ఎందుకో వేసాను, ఉన్నాయి కదా. కొంచెం ఇంగువ కూడా వేద్దాం లాస్ట్లో, కొంచెం ఇంగువ. పోపు చక్కగా రెడీ అయిపోయింది, ఇంకా దాంట్లో మిక్స్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసాను, రెడీ అయిపోయింది. చూడండి, మట్టి కుండలో మనం ఆఫ్ చేసినప్పుడు ఇంకా ఉడుకుతుంది. అదే నార్మల్గా అయితే ఆగిపోతుంది కదా. చూడండి ఎంత వేడి కీప్ చేస్తుంది మట్టి కుండ. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, కమ్మని మిల్లెట్స్ రైస్ అన్నమాట. ఉల్లిపాయ, ఇంకొక వెల్లుల్లి వేసాం కదా, అది కూడా చూడండి.
ఇందులో మనం చల్లారినాక కొంచెం కర్డ్ మిక్స్ చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది? ఆకుకూర కర్రీ, కొంచెం ఫ్రైడ్ రైస్, ఉప్మా అలా ఉంది. బాగుందా లేదా? బాగుంది.